మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలిచ్చారు. 2 రోజుల్లో ఫైల్స్, కేసు వివరాలు మొత్తం సిఐడికి ఇవ్వాలని ఆదేశించారు. గత నెల 21న సబ్ కలెక్టరేట్ ఆఫీసులో అనుమానాస్పద రీతిలో ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 9 కేసులు నమోదు చేశారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలిచ్చారు. మరి సిఐడి నెక్స్ట్ స్టెప్ దీనిపై ఎలా ఉండబోతుంది? గత నెల 21వ తేదీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అర్ధరాత్రి 11:20 దగ్ధమైంది. తర్వాత మరుసటి రోజు ఈ విషయంలో సీరియస్ గా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ను పరిశీలనకు పంపారు. వారు పరిశీలన సందర్భంగానే ఇది కుట్రకోణంతో జరిగిన కుట్రకోణంతో జరిగిందని నిర్ధారించారు. ఆ రోజే ఇది సిఐడికి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించిన నేపథ్యం. ఆ తర్వాత ఇప్పటి వరకు కొనసాగిన దర్యాప్తులో 10 మంది సిఐడి పోలీసు బృందాలు కూడా పనిచేశాయి. 10 బృందాలు పనిచేశాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా ఈ రోజు సిఐడికి ఈ కేసును అప్పజెప్పుతున్నట్లు ప్రకటిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసిన నేపథ్యము. 2 రోజుల లోపల మొత్తం ఫైల్స్ సిఐడికి అప్పగిస్తామంటూ కూడా చెప్పారు. మొత్తం మీద అయితే ఈ కేసును మొదటి నుంచి సిఐడి ఫాలో అవుతుంది. సిఐడి అధికారులు కూడా ఇందులో సీరియస్ గానే పనిచేస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని సిఐడి మొదటి రోజు నుంచి ప్రతి పనిలోనూ సిఐడి ఉంది. అటు ఫోరెన్సిక్ బృందాలతో పాటు కలిసి పనిచేస్తుంది. దీంతో పాటు సాక్షుల విచారణ, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే అగ్ని ప్రమాదం జరగడానికి కారణం, ఏదైతే ఫైర్ అంటించడానికి కారణం ఏదైతే 22A ఫైల్స్ ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యంగా భూ కబ్జాలు, అటు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున జరిగిన భూ కబ్జాల వివరాలు ఎక్కడ బయటపడతాయన్న విషయంతోనే వాటిని నిప్పంటించినట్లు కూడా కొంత నిర్ధారణ జరిగింది. దీంతో పాటు ఇప్పటికి 9 కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైన మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతితో పాటు మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథన్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి వీరు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే మదనపల్లి కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో సిఐడికి ఈ కేసును అప్పగించారు. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో సిఐడి ఈ కేసు మీద పనిచేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సిఐడి ప్రాథమికంగా ఈ కేసులో కొంత ముందుకు పోయినట్లు సమాచారం ఉంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.